నమస్తే. దిస్ ఇస్ సౌర్య. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము ఇరాన్ ఇష్యూకి సంబంధించి. సో అసలు ఇరాన్ వినాశనాన్ని అమెరికా కోరుకుంటోంది పక్కాగాను అనేదైతే ఇప్పుడు అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే పదే పదే దాడులు చేస్తోంది. ఎక్కడంటే అక్కడ బాంబులు వేస్తా ఉంది. అలాగే రకరకాల ఆంక్షలు పెడుతూ ఉంది. సో ఇదైతే మాత్రం ఎక్కడ కంట్రోల్ అయినట్టు కనిపించడం లేదు అసలు వాస్తవానికైతే. సో ఇది మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీవా. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. సార్ ఇరాన్ వార్ ముగిసింది అనే దానికి అసలు ఎక్కడ ఫుల్ స్టాప్లు ఎక్కడ పడట్లే, కామాలే పడతా ఉన్నాయి ప్రతి చోట కూడా. సో నిజంగానే ఇరాన్ విధ్వంసాన్ని అమెరికా కోరుకుంటోంది అనడానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు మనం ఇప్పుడు పడిన బాంబుల దాడిగా. లేటెస్ట్ గా ఇరాన్ లో 10 చోట్ల అమెరికా బాంబుల దాడి చేసింది. ఇందులో కొంతమంది సైనికులు కూడా చనిపోయారు. అయితే సాధారణ ప్రజానీకం ఉంటున్న టౌన్ల మీద అయితే దాడి చేయలేదు. మెయిన్ గా ఈ రాడార్ ఇన్స్టలేషన్స్, తర్వాత డ్రోన్స్ తయారీ కేంద్రాలు, మిసైల్స్ తయారీ కేంద్రాలు, తర్వాత ఈ మైన్స్ తయారీ కేంద్రాలు, ఇలాంటి వాటి మీదనే, అంటే మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీదనే ఇరాన్ లో అమెరికా దాడి చేసింది. సెంట్రల్ కమాండ్ కూడా ప్రకటించింది. అలాగే ట్రంప్ కూడా ఈరోజు మేము శాంతియుతంగా ఒప్పందం కోరుకుంటున్నాము, ఇరాన్ దీన్ని పదే పదే ఉల్లంఘిస్తూ ఉంది, ఇలాగే చేస్తే ఇరాన్ అనే దేశమే ఉనికిలో ఉండదు, సర్వనాశనం చేసేస్తాము అని ప్రకటించాడు. ఇరాన్ నీ బెదిరింపులు నా చొప్పు కింద మట్టి లాంటిది అని ప్రకటించింది ఇరాన్. అంటే ఆ స్థాయిలో మాటల యుద్ధం కూడా మొదలైపోయింది. అంటే మళ్ళీ అసలు మొదటికి వచ్చింది. అదేదో అంటారు కదా, ఏదో జరిగి మళ్ళీ అలాగా మళ్ళీ ఇది మొదటికి వచ్చింది. మళ్ళీ ఆయిల్ సంక్షోభం, మళ్ళీ ఇండియాలో డీజిల్ పెట్రోల్ రేట్లు ఇప్పుడు యాక్చువల్ గా తగ్గుతాయేమో అంటున్నారు. ఎందుకంటే 75 లోపల తగ్గిపోయింది ఏది క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఇండియాలో. సో అట్లాగే డాలర్ పెరిగింది, బంగారు వెండి ఇవన్నీ దిగొచ్చాయి. ఈ టైంలో తగ్గుతాయి, గ్యాస్ కూడా తగ్గుతుంది, పెట్రోల్ డీజిల్ కూడా తగ్గించే అవకాశం ఉంది అన్న వార్తలు వస్తుంటే మళ్ళీ ఇరాన్ మీద 10 చోట్ల అటాక్ చేస్తే దీనికి నిరసనగా ఇరాన్ కూడా బహ్రెయిన్ మీద అటాక్ చేసింది. ఆల్రెడీ బహ్రెయిన్ ఫారిన్ మినిస్టర్ కూడా అనౌన్స్ చేశాడు మా మీద అటాక్ చేశారని. ఇవన్నీ జరుగుతుంటే ఇండియాకి కూడా ఇది చాలా పెద్ద దెబ్బ అవుతుంది. ఆల్రెడీ ఇరాన్ గాని బాగుంటే ఇరాన్ నుంచి కూడా మనం ఆయిల్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ నుంచి మొన్న ఎనర్జీ మినిస్టర్ కూడా ఇండియాలోకి వచ్చాడు. సో మనం 2018కి ముందు ఇరాన్ దగ్గర మొత్తం మన ఆయిల్ అవసరాల్లో 16% అక్కడి నుంచే వచ్చేది మనకి, పైగా తక్కువ తీసుకుంటారు. రెండోది ఏమంటే రూపాయల్లో ఇస్తే తీసుకుంటారు వాళ్ళు. మామూలుగా ఆయిల్ ఎక్కడ కొనాలన్నా డాలర్లో పే చేయాలి. అందుకని మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు బాగుండాలి. కానీ ఇరాన్తో అది కాదు, ఇరాన్ రూపాయల్లో తీసుకుంటారు. మళ్ళీ ఆ రూపాయలు మనకిచ్చి మన దగ్గర నుంచి వాళ్ళు ఫ్రూట్స్ లేకపోతే ఆహార ధాన్యాలు ఇలాంటివి తీసుకెళ్తారు. అలాగా మనది బ్రహ్మాండంగా ఒక $35 బిలియన్ బైలేటరల్ ట్రేడ్ ఇరాన్కి మనకు ఉండేది. కానీ తర్వాత ఆంక్షలు విధించినాక అది 1.3కి పడిపోయింది. అంటే $30 బిలియన్ నుంచి $1 బిలియన్ మన మధ్య పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్రూడ్ ఆయిల్, ఎందుకంటే ఆంక్షలు ఎత్తేసింది కాబట్టి అమెరికా, మళ్ళీ జరుగుతుందేమో అని ఆనందిస్తున్నాం. అంటే రష్యా నుంచి తక్కువకి, ఇరాన్ నుంచి తక్కువకి కానీ ఆయిల్ వస్తే మళ్ళీ మన డీజిల్ పెట్రోల్ కొంత తగ్గే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అది పోయింది, ఆ హోప్ పోయింది. ఎందుకంటే ఫస్ట్ ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే ఇరాన్ ముందు నుంచి కూడా ఇరాన్కి అమెరికాకు ప్రధానమైన సమస్యల్లో ఒకటి ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి ఇరాన్ కంట్రోల్లో ఉండాలి అనే దగ్గరే. అది ఇరాన్ ఎందుకు పెట్టుకుంది? ఇరాన్ యుద్ధం వల్ల పెట్టుకుంది. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసి ఇరాన్ లో ఉండే 4,000 మంది ప్రజల్ని చంపి ఇంకొక 10-15 వేల మంది గాయపరిచి తర్వాత వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ధ్వంసం చేసేయడం వల్ల ఇరాన్ దీన్ని ఎదుర్కోవాలంటే ఇరాన్ దగ్గర అంత అమెరికాకి ఇజ్రాయెల్కి ధీటైన ఆయుధ సంపత్తి అనేది లేదు. వాళ్ళు దేని మీద డిపెండ్ అయ్యారు? ఓన్లీ మిసైల్స్ అండ్ డ్రోన్స్ మీద డిపెండ్ అయ్యారు. దాంతో ఈ పెద్ద పెద్ద బాంబుల్ని ఎదుర్కొనే పరిస్థితి లేదు. అందుకని వాళ్ళు హార్మోజన్ బిగించారు. హార్మోజన్ బిగిస్తే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 20% ఆయిల్, 20% గ్యాస్ అక్కడ నుంచి వెళ్ళాలి. అవి కాకుండా యూరియా రకరకాలు ఉన్నాయి. సో హార్మోజన్ కానీ బిగిస్తే మొత్తం ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అప్పుడు
చచ్చినట్టు మన మీద యుద్ధం ఆపుతారనేది ఇరాన్కున్న ఉమ్, ప్లాన్. అవును. సో ఆ ప్లాన్ లో భాగంగా ఇప్పుడు ఎంఓఏ కుదిరింది. ఎంఓఏలో ఇరాన్ కూడా ఒప్పుకుంది మేము పంపిస్తామని. ఉమ్, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐక్యరాజ్య సమితి రంగంలో దిగి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక 115 షిప్పుల్ని పంపించారు. ఉమ్, మొత్తం 600 పైన ఉన్నాయి అక్కడ, ఆగిపోయినాయి 3 నెలల పాటు. వాటిని పంపించారు. ఇరాన్ ఏంటంటే ముందే హెచ్చరించింది, మాకు చెప్పకుండా ఏ షిప్ కూడా వెళ్ళకూడదని చెప్పింది ఇరాన్. అంటే ఇరాన్ నా కంట్రోల్లోనే ఉండాలి, నేను ఫ్రీ చేసినా కూడా ఉమ్, నా కంట్రోల్లో నేను అనుమతి ఇచ్చినవి వెళ్ళాలి, నాకు చెప్పి వెళ్ళండి మీరు ఉమ్, అని అంటుంది. కానీ ఇరాన్కి చెప్పకుండా కొన్ని షిప్పులు వెళ్ళిపోతున్నాయి. Hmm. అలాగే ఒక సింగపూర్ షిప్ వెళ్తే దాని మీద అటాక్ చేసింది ఇరాన్. దాంతో నువ్వు ఎలా అటాక్ చేస్తావు అని చెప్పి అమెరికా ఏం చేసిందంటే ఇరాన్ మీద అటాక్ చేసింది. దాని తర్వాత నిర్ణయం చేసింది, ఖతార్ నుంచి యుఏఈకి వెళ్తున్న 2 మిలియన్ బ్యారెల్ల ఆయిల్ తీసుకెళ్తున్న కికు అనే ఒక షిప్ మీద ఇరాన్ అటాక్ చేసింది. ఉమ్, దానికి ప్రతీకారంగా అమెరికా ఏం చేసింది, ఇరాన్లో ఉండే ఇందాక చెప్పిన మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద ఉమ్, 10 చోట్ల అమెరికా అటాక్ చేసింది. Hmm. దానికి నిరసనగా ఇరాన్ ఏం చేస్తుందంటే గల్ఫ్ దేశాల్లో ఉండే అమెరికన్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద ఉమ్, ఇరాన్ అటాక్ చేసింది. Hmm. బహ్రెయిన్ లో 5th ఫ్లీట్ అంటారు, ఉమ్, అంటే అమెరికన్ నేవీకి సంబంధించి 5th ఫ్లీట్. అంటే మొత్తం గల్ఫ్ దేశాల్లో అమెరికన్ నేవీకి సంబంధించిన హెడ్ క్వార్టర్ బహ్రెయిన్ లో ఉంటుంది. ఉమ్, ఆ బహ్రెయిన్ లో దాని మీద అటాక్ చేసింది ఇరాన్. ఉమ్, ఉమ్, సో ఇప్పుడు ట్రంప్ ముందు మళ్ళీ బెదిరించడం మొదలు పెట్టాడు. ఉమ్, సో ఇది ఇంకా పెద్దది, అంటే ఎస్కలేషన్ అంటారు, Hmm. యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందా అన్న భయాందోళన అయితే ఉమ్, చోటు చేసుకుంది. ఓకే. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి, ఇజ్రాయెల్ని ఈ ఒప్పందంలో భాగం చేయకపోవడం. భాగం చేస్తే ఒక సమస్య, చేయకపోతే ఒక సమస్య. భాగం చేస్తేమో అది ఆ కండిషన్లు వేరే పెడుతుంది, అవును. చేయకపోతేమో నాకు సంబంధం లేదు, మీరు ఒప్పందం చేసుకున్నారని అది లెబనాన్ మీద దాడి చేస్తుంది. ఆల్రెడీ లెబనాన్ లో ఉండే 7% భూభాగాన్ని ఆక్యుపై చేసుకుంది. ఉమ్, ఇంకొక 20% భూభాగంలో ఉండే లెబనీస్ ప్రజల్ని ఉమ్, ఎవాక్యువేట్ చేయమని కూడా అక్కడ ఇజ్రాయెల్ చెప్తుంది. ఉమ్, సో లెబనాన్ లో ఇజ్రాయెల్ ఫోర్సులు ఇప్పటికీ టెస్ట్ వేస్తున్నాయి, ఉమ్, అప్పుడప్పుడు దాడులు చేస్తుంది. ఉమ్, లెబనాన్ లో శాంతి నెలకొనే వరకు ఈ ఒప్పందం చెల్లదని ఇరాన్ అంటుంది. ఉమ్, ఇజ్రాయెల్ ని కంట్రోల్ చేసే పరిస్థితి అమెరికాకి లేదు. ఉమ్, ఈ లోపల ఏమైంది, లెబనాన్ లో చాలా మందికి తెలియదు ఏంటంటే లెబనాన్ లో 2 రకాల ఫోర్సులు ఉంటుంది. ఒకటి లెబనీస్ గవర్నమెంట్, ఉమ్, లెబనీస్ మిలిటరీ ఉంటుంది. 2 హెజ్బుల్లా ఫోర్స్ ఉంటుంది. ఉమ్, హెజ్బుల్లాకి ఇజ్రాయెల్ కి గొడవ ప్రధానంగా. ఉమ్, కానీ లెబనాన్ మీద వాళ్ళు బాంబులు వేస్తుంటారు. ఉమ్, లెబనీస్ ప్రజలు 4,000 మంది చనిపోయారు, 10 లక్షల మంది నిరాశ్రులు అయిపోయారు. ఉమ్, ఆల్రెడీ 7% భూభాగం లెబనాన్ లో కోల్పోయారు. ఉమ్, ఇవన్నీ జరుగుతున్నప్పుడు లెబనాన్ గవర్నమెంట్ ఏం చేసింది, హెజ్బుల్లాతో మాకేం పని, మా మీదకి మీరు దాడులు చేయకండి, మీరు ఆక్యుపై చేసిన భూభాగాన్ని మీరే ఉంచుకోండి, ఉమ్, మమ్మల్ని అసలు బతకనేమంటారు బాబు అని ఒక ఒప్పందం ఇజ్రాయెల్తో చేసుకుంది. ఉమ్, ఆ ఒప్పందం ఇష్టం లేదు ఉమ్, ఎవరికి, హిజ్బుల్లాకి ఇరాన్కి ఇష్టం లేదు. సో ఇది కాంప్లెక్స్ ప్రాబ్లం అన్నమాట, అవును. అంటే భయంకరమైన చిక్కుముళ్ళు ఉన్న వ్యవహారం. ఉమ్, సో ఇదంత ఈజీగా సాల్వ్ అయ్యే వ్యవహారం కాదు. కాకపోతే ఏంటంటే ఇరాన్ వైపు నుంచి ఆలోచించినప్పుడు ఇరాన్కి ఏంటంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్ రాకపోతే ఉమ్, మళ్ళీ వీళ్ళు, ఇప్పుడంటే అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి నవంబర్లో, అందుకని ఇప్పుడు దిగొచ్చాడు ట్రంప్. ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ అటాక్ చేయడా? అవును. అట్లాగే నెతన్యాహుకు అక్టోబర్లో ఎన్నికలు ఉన్నాయి, అందుకని నెతన్యాహు కొంత అటు ఇటుగా ఉన్నాడు. రేపు నెతన్యాహు మళ్ళీ వచ్చాడు అనుకో, మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఇరాన్ మీద అటాక్ చేస్తారు. అవును. ఒప్పందాలు ఫాలో గారు. ఉమ్, ఎందుకంటే ఆల్రెడీ ఒబామా చేసుకున్న ఒప్పందాన్ని 2015లో ఒబామా చేసుకుంటే ఒబామాతో 2018లో వచ్చి ట్రంప్ దాన్ని పక్కన పడేసి యుద్ధం మళ్ళీ ఆంక్షలు మళ్ళీ ఇదంతా చేశాడు. అవును. సో దీనికి ఒక ఎండ్ అనేది, పర్మనెంట్ ఎండ్ ఉండాలనేది ఇరాన్ ఉమ్, కోరిక. ఉమ్, కానీ అమెరికాకి ఏంటంటే పర్మనెంట్ ఎండ్ ఇవ్వడం ఇష్టం లేదు, ఉమ్, టెంపరీగానే ఇవ్వాలి. సో ఇది అంటే పరస్పర భిన్నమైన ప్రయోజనాల మధ్య ఘర్షణ అనేది అవును. కంటిన్యూ అవుతూనే ఉంటది. ఉమ్, సో అందుకనే ఒక ఆయన త్రితా పెర్సే అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటా. ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక భారీ డీల్ వీళ్ళిద్దరి మధ్య పర్మనెంట్ భారీ డీల్ కుదిరితే తప్ప ఉమ్, ఇంకా ఏ డీల్ చేసుకున్నా అది డీల్ కాదు, ఆ డీల్ ఉండదు.
అనేది ఆయన ముందు నుంచి చెప్తున్నాడు. ఇప్పుడు అదే కరెక్ట్ కూడా అయిందనమాట. సో ఇది దీనివల్ల ఏంటంటే ఇండియాకి మరింత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన గ్యాస్ ఆయిల్ అక్కడ నుంచే రావాలి. ఇప్పుడు షిప్పుల మీద అటాక్ చేయడం మొదలు పెట్టింది. ఐక్యరాజ్య సమితి కూడా రెస్క్యూ ఈ ఎవాక్యుయేషన్ ఆపరేషన్ ఆపేసింది. అంటే షిప్పుల్ని పంపించే ఆపరేషన్ ఐక్యరాజ్య సమితి కూడా ఆపేసింది. ఆల్రెడీ 11,000 మందిని పంపించింది షిప్ ఎర్రర్లో. ఇంకా అక్కడ 10,000 మందికి పైన ఉన్నారు. సో ఇరుక్కుపోయినాడు షిప్పుల్లో. ప్లస్ షిప్పులు 500 షిప్పులు ఇంకా అక్కడే ఉన్నాయి. సో ఇది మేజర్ ప్రాబ్లం. సో ఇది ఎప్పుడు మళ్ళీ సాల్వ్ అవుతుందో తెలియదు, ఇంకా పెద్దదవుతుందా అన్నదే మనకు కనబడుతుంది. థ్యాంక్ జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.